హాయ్ ఫ్రెండ్స్, హోలీ పండుగ మనం అందరం జరుపుకుంటాము. కానీ మనం ఎట్లా జరుపుకుంటున్నాము అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది నేషనల్ లెవెల్ పండుగ. మన దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా జరుపుకుంటారు. చెడు పైన మంచి గెలిచింది అనే రీజన్ తోటి మనం హోలీ పండుగను జరుపుకుంటున్నాము. కానీ హోలీ పండుగ జరుపుకునే క్రమం అనేది రాను రాను మారిపోతుంది. మన చిన్నప్పటికీ ఇప్పుడు జరుపుకుంటున్నానికి చాలా తేడా ఉంది. అది ఎట్లా చేంజ్ అయింది, మనం ఎట్లా జరుపుకుంటున్నాము, మనం చిన్నప్పుడు ఎట్లా జరుపుకునేది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హోలీ పండుగని ఓన్లీ కలర్సే కాకుండా కోడిగుడ్లతోటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కోడిగుడ్లను ఓన్లీ నెత్తి మీదే కాకుండా కొంచెం వాళ్ళ మధ్యనున్న బంధం బట్టి అక్కడ ఇక్కడ కొట్టి అట్లా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఈ కోడిగుడ్లు, ఈ కలర్స్ అవన్నీ కూడా ఏం లేకుండే. నా చిన్నప్పటి విషయాన్ని గురించి నా సొంత ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ చెప్తే, నేను స్కూల్ అయిపోగానే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఆ మోతిగేటు పూలు తెంపుకొచ్చేటోళ్ళం. తెంపుకొచ్చి బాగా దంచి దాని నుంచి ఆ రసం తీసి ఒక డబ్బాలో కలిపేటోళ్ళం. కలిపి దాంట్లో ఇంత కొంచెం కుంకుమ యాడ్ చేసి దాని ఒక కలర్ లాగా తయారు చేసి దాన్ని ఇట్లా చల్లుకొని మేము హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకునేది. అదే టైంలో మా దగ్గర పెద్దవాళ్ళు ఇటాక అందరూ డాంబర్ పూసుకునేటోళ్ళు. అప్పుడు ఈ కలర్స్ ఇంటాక పెద్దగా లేకుండే. ఆ డాంబర్ పూసుకొని అట్లా హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు. మొత్తం కలర్స్ అన్నీ పూసుకొని మధ్యాహ్నం వరకు ఆడుకున్న తర్వాత పోయి మంచిగా చెట్టుకలు దొరికేది. అప్పుడు ఇటు మందుకలు లేవు. చెట్టుకలు తాగి తర్వాత ఇట్లా మందులు కూడా కోటాలు బిల్లు కూడా సరిగ్గా లేకుండే. ఆ టైంలో ఇట్లా చెట్టుకలు తాగి మంచిగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు రాను రాను అంతా కూడా మారిపోయింది. కలర్స్ వచ్చినాయి. ఆ కలర్స్తో పాటు ఇట్లా కోడిగుడ్లను యూజ్ చేస్తున్నారు. ఆ కలర్స్ కూడా చాలా అంటే పైసలు పెట్టినట్టుగా ఆ కలర్స్ కూడా కొంచెం చేంజ్ అయిపోతున్నాయి. కొంచెం స్టాండర్డ్ వస్తున్నాయి. పోకుండా ఎంత కడిగినా పోకుండా ఒక వారం 10 రోజులు అట్లే ఉండేటట్టుగా అట్లా మనం పైసలు పెట్టినట్టుగా ఆ కలర్స్ కూడా అంత స్టాండర్డ్గా దొరుకుతున్నాయి. మొత్తం కెమికల్స్ అవి. కానీ ఒకప్పుడైతే మంచిగా మోతుకు పూలతోటి కరెక్ట్ ఇదే టైంలో మోతుకు చెట్లు ఆ పూలు పూస్తాయి. దాంట్లో తెంపి దాంట్లో దంచి దాంట్లో నుంచి వచ్చే రసంతో మంచిగా కలర్ తయారు చేసుకునే వాళ్ళం. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తారు కదా, ఆ చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో చెప్పండి. మీరు చిన్న ఉన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకునేది, ఇప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా అనేది. ఇప్పుడు కోడిగుడ్లను వాడుతున్నారు అంటే వాళ్ళ మధ్యన ఉన్న రిలేషన్ బట్టి అది చాలామందికి తెలియదు. కోడిగుడ్లను ఎందుకు వాడతారు హోలీ పండుగ రోజు అని చెప్పి చాలామందికి తెలియదు. కోడిగుడ్లను వాడడానికి రీజన్ ఏం లేదు. కోడిగుడ్ల వాసన, కోడిగుడ్లు కొట్టిన తర్వాత అది కొంచెం ఎండిపోతుంటుంది కదా, అది వాసన వస్తుంటుంది. ఆ స్మెల్ కొంచెం ఎక్కువ కొంచెం గలీజ్గా వస్తుంది కదా, నీసు వాసన వస్తుంది కదా. దానికోసం అని చెప్పి ఇద్దరి మధ్యన ఉండే రిలేషన్ అంటే ఇద్దరి మధ్యన ఎంత క్లోజ్గా ఉంటారో దాన్ని బట్టి వాళ్ళు ఆ సన్నిహితంతో కోడిగుడ్లను యూజ్ చేస్తారు. బావలు మరదన్ల మీద కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా కోడిగుడ్లను యూజ్ చేసి ఆ వాసనతోటి వాళ్ళు కొంచెం ఇరిటేట్ అవుతారు కదా. అట్లా ఆ ఫీలింగ్ వాళ్ళు అట్లా ఇరిటేట్ అవుతుంటే వీళ్ళు కొంచెం ఎంజాయింగ్ అనిపిస్తుంది అన్నట్టు, ఫన్నీగా. అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ బట్టి ఆ కోడిగుడ్లను యూజ్ చేస్తారు. అది క్రమంగా అందరూ యూజ్ చేసుకుంటున్నారు ఆ కోడిగుడ్లు అనేది. అది ఎందుకంటే జస్ట్ స్మెల్ కోసం, అది కొంచెం గలీజ్గా స్మెల్ వస్తుంది ఆరిపోతుంటే. అది వీళ్ళు ఎంజాయ్ చేయడానికంటే అని చెప్పి అట్లా కోడిగుడ్లను యూజ్ చేస్తారు. ఇంకా రాను ఏం యూజ్ చేస్తారు అనేది తెలియదు. కలర్స్ అయితే మరీ కంప్లీట్గా కెమికల్స్ తోటి వస్తున్నాయి. ఇప్పుడు ఆ మోదుగు పువ్వులు అనేది ఎవరు వాడడమే లేదు. ఇట్లా మీకు ఏది మంచిగా అనిపిస్తుంది, ఇట్లా అప్పుడు మంచిగా అనిపిస్తుందా, ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్లో చెప్పండి. హోలీ సందర్భంగా ఇది నేను షేర్ చేయాలనుకుంటున్నా, అందుకనే షేర్ చేస్తున్నా. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.